రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే మల్లెట్టి రంగారెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బాలుర కళాశాల అదనపు వసతుల భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ మరియు ఇతర మౌలిక సదుపాయాల కోసం 15 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, ప్రజా సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు స్థానిక వార్డు కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డబ్బులు ఎవరు ఇస్తారా అందరికీ ఎక్కడ ఉన్నా సరే ఒక్కటి కూడా ఏమి కావాలి లోపల దాకా ఎప్పుడు రోజు మళ్ళీ ఉండాలి. ఇప్పుడు రోడ్ ఎక్కడ కూడా నీట్